బట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది అని అన్నారు. ఏంటి ఆ 2 కారణాలంటే, మొదటిది మనిషి యొక్క పాపం యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి రప్పించింది. రెండవది దేవుని యొక్క ప్రేమ యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి రప్పించింది. సో మనిషి యొక్క పాపం, లేకపోతే పాపం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఏంటి పాపం అంటే? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే మనిషి దేవుని యొక్క ఆజ్ఞను మేరటాన్ని బట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఈ రోజుల్లో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పాపం అంటే ఏంటి అని అంటే, దేవుని మాటని లైట్ తీసుకోవటమే. అంటే దేవుని మాటని పట్టించుకోకపోవటం. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యటం, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యటం, చెయ్యమన్నది చెయ్యకపోవటం పాపం అని మనం చెప్పుకోవచ్చు. ఈ పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది అనేది మనం ఇక్కడ చదవబడిన ఆ వచనాల్లో చూడవచ్చు. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది అని అంటే 4 విషయాలని ఇక్కడ కనపడతా ఉన్నాయి. మొదటిగా పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చిందంటే పేదరికం, రెండవది చెర, మూడవది గుడ్డితనం, నాలుగవది నలిగిన స్థితి. ఈ 4 విషయాల గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. సో పాపం ఈ 4 వాటిని లోకంలోకి తీసుకొచ్చింది. యేసు ప్రభు వారు ఈ 4 నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మనం. పాపం లోకంలోకి ఈ 4 తీసుకొచ్చింది. యేసు ప్రభు వారు ఈ 4 నుంచి మనిషిని విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. పాపం అంటే ఏమనుకున్నామండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. కుర్రోళ్ళ భాషలో చెప్పాలి అని అంటే దేవుని మాటని లైట్ తీసుకోవటం అంటే పట్టించుకోకపోవటం. సో ఈ పాపం ఈ 4 వెళ్ళకముందు ప్రారంభంలో పాపం ఏం తీసుకొచ్చింది అని అంటే, మనం ఏదోను తోటలో మనం గమనిస్తే అక్కడ లోకంలో పాపం స్టార్ట్ అయింది కదా. ఆ పాపం ప్రారంభంలో ఆ తోటలో మనం ఏం గమనిస్తాము అని అంటే నటించటం గమనిస్తాం. అంటే ప్రారంభంలో పాపం ఏం తీసుకొచ్చింది? మానవుని యొక్క జీవితంలోకి నటన తీసుకొచ్చింది. ఈ భూమి మీద మనిషి నటించినంత ఏ ప్రాణి నటించలేదండి. భార్య దగ్గర నటిస్తాం, భర్త దగ్గర నటిస్తాం, పిల్లల దగ్గర నటిస్తాం, ఊరిలో నటిస్తాం, పనిచేసే చోట నటిస్తాం, పాస్టర్ గారి దగ్గర నటిస్తాం, పంతులు గారి దగ్గర నటిస్తాం. నటించని వ్యక్తులంటూ ఎవ్వరు లేరు. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు. వాడు నాకు 45 సంవత్సరాల నుంచి తెలుసు బాగా. ఇక్కడ ఎవరన్నా కూర్చోండి, కొంచెం ఈ పిల్లల్ని అల్లరి చేయదు. అంటే వీళ్ళ మాటలు వెంటనే మైక్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ కూర్చోండి, ఎవరన్నా కుర్రోళ్ళు ఇక్కడ కూర్చోండి, ఎవరన్నా తమ్ముడు ఒక యంగ్ బాయ్ ఎవరన్నా కూర్చోండి, ఇక్కడ వీళ్ళని అల్లరి చేయదు. మాట్లాడుతుంటా పక్కన మాట్లాడుకుంటా. ఎవరన్నా కూర్చోండి అమ్మ, చైర్ వేసుకొని లేకపోతే కింద ఎవరన్నా కూర్చొని మాట్లాడు. జోయల్ మాట్లాడుకుని చూడాలి రా. రైట్. వాడు నాకు 45 సంవత్సరాల నుంచి తెలుసు. వాడికి పంచదారతో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వాడికి వాళ్ళ మమ్మీ క్రిస్మస్ అని పురస్కరించుకొని పంచదార చిలకలు చేసింది. రోజుకు 2-3 ఇస్తూ ఉంది. కానీ వాడికి ఎక్కువ తినాలని ఆశ. చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా. వాళ్ళ మమ్మీ ఊరుకోవట్లేదు, వాడికి మాత్రం తినాలని ఆశ ఉంది. ఒకరోజు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మల్లా హాస్పిటల్కి వెళ్ళింది. ఇదే మంచి సమయం అనుకొని ఆ క్యాన్ దించి పంచదార చిలకలు తినడం స్టార్ట్ చేశాడు. 1, 2, 3, 4 అలా తింటా ఉన్నాడు. ఈలోపు వాళ్ళ డాడీ ఫైలు మర్చిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఈ లోపల పంచదార చిలకలు తింటా ఉన్నాడు. ఆయన ఇంటికి వచ్చి హారన్ కొడతా ఉన్నాడు తలుపు తీయటం కోసం. ఈడు లోపల ఉండి వినట్లేదు. డాడీకి కోపం వచ్చి ఒక్కసారి రే జానీ అని పిలిచాడు. ఈడు ఒక్కసారి తుల్లిపడి గబగబా గేటు దగ్గరకు వచ్చాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు. ఏంటంటే పంచదార చిలకలు నోట్లో ఉన్నాయి, బుక్కలన్నీ లావుగా ఉన్నాయి. డాడీకి డౌట్ వచ్చి ఒరే జానీ ఈటింగ్ షుగర్ అన్నాడు. అప్పుడు జానీ ఏమన్నాడు? నో పప్పా అన్నాడు. డాడీ ఏమన్నాడో తెలుసా? అరే జానీగా, ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ ఆడుతున్నావురా, యువర్ టెల్లింగ్ లైస్, అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అంటే. అప్పుడు జానీ ఏమన్నాడు? నో పప్పా అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నాడు? అరే నువ్వు అబద్ధాలు ఆడట్లేదని అంటున్నావు, పంచదార తినట్లేదని అన్నావు, దాన్ని ఓపెన్ ఎవరు మౌత్, నీ నోరు తెరిచి చూపిరా అన్నాడు. జానీ గాడు నోరు తెరిచి వాళ్ళ డాడీకి చూపించాడు అనమాట. చూపిస్తా ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వు టెక్స్ట్ బుక్లోకి ఎక్కేసింది. ఎందుకు టెక్స్ట్ బుక్ల్లో చదువుకుంటున్నావో తెలుసా? ఆ నవ్వు అది మనం నవ్వుతాం నవ్వు కదా, కానీ వాడి నవ్వుకి మన నవ్వుకి తేడా ఏంటంటే, వాడు లోపల ఉన్న పంచదార వాళ్ళ డాడీకి కనపడకుండా ఓ కవరింగ్ నవ్వు నవ్వాడు. ఆహాహా అంట.
అంటే కవరింగ్స్. అమ్మ దగ్గర కవరింగ్, నాన్న దగ్గర కవరింగ్, కాలేజీలో కవరింగ్, పనిచేసే చోట కవరింగ్, చర్చిలో కవరింగ్. కవరింగ్ అంటే నటించడం అని. అంటే ఆడు తింటా కూడా తినలేదన్నట్టు నటిస్తున్నాడు ఆడు. నటన. పాపం ఏం తీసుకొచ్చిందండి? ఏదోను తోటలోకి మొదటగా పాపం నటన తీసుకొచ్చేసింది. తప్పు చేసి కూడా చేయలేదంటా ఉన్నాడు. కవరింగ్. ఇక్కడ మనం గమనిస్తే ఇక పాపం 4 విషయాల్ని తీసుకొచ్చింది. ఆ 4టిని వివరిస్తాను ఈ రాత్రికాల సమయంలో. మొదటిది పేదరికం. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పాపం ఏం తీసుకొచ్చింది, యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు. ఈ 2 ఇక్కడ 4 విషయాలు తెలియచేస్తా ఉన్నాయి. పేదరికం. 2 రకాల పేదరికం ఉంటుంది. ఒకటి శారీరకమైన పేదరికం, రెండవది ఆధ్యాత్మికమైన పేదరికం. స్పిరిచువల్ పావర్టీ అని అంటారు. ఈ ఆధ్యాత్మికమైన పేదరికం అర్థం అవ్వాలి అని అంటే ముందు శారీరకమైన పేదరికం అర్థం అవ్వాలి. శారీరక పేదరికంలో ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అనేది మనకు తెలిస్తే ఆధ్యాత్మిక పేదరికం అంటే ఏంటో తెలిసిపోతుంది. రైట్. ఇప్పుడు పండగలో ఉన్నాం కాబట్టి అర్థమయ్యేటట్లు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను మీకు. ఒక కుర్రోడు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాడు. పెద్ద మాల్స్ మీకేమన్నా ఉన్నాయా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో? ఏం మాల్స్ ఉన్నాయి? ట్రెండ్స్కి వెళ్ళాడు అనుకుందాంరా. ట్రెండ్స్కి వెళ్ళాడు. అదేనండి, రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాడు. ఓ ఫ్యాంట్ షర్ట్ కొనుక్కుందామని అనుకున్నాడు. ఫ్యాంట్ దగ్గరికి వెళ్ళి చూశాడు. మంచి బ్రాండెడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్యాంట్ 5,000 ఉంది. షర్ట్ కొనుక్కుందామని వెళ్ళాడు. షర్ట్ 3,000 ఉంది. 2 తీసుకెళ్ళి అద్దంలో లోపల ఉంటాయి కదా అవన్నీ, ఏం రూమ్స్ అంటారు అట్లా, టైలర్ రూమ్కి వెళ్ళాడు. వేసుకొని చూశాడు, చాలా బాగుంది. కానీ అతని దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే 2,000 రూపాయలే. అంటే 2,000 రూపాయల్లో ఫ్యాంట్ షర్ట్ కొనుక్కుందామని వెళ్ళాడు. కానీ ఆయనకి నచ్చినవి 7,000 ఉన్నాయి. ఏం చేస్తాడు చోయల్? ఏం చేస్తాడమ్మా? ఫొటోస్ తీసుకుంటాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటాడు. బాగున్నాను అనిపించింది కానీ కొనడానికి డబ్బులు లేవు. శుభ్రంగా ఆ ట్రైలర్ రూమ్లో అలా తగిలిచ్చేసుకొని నెట్ ప్లే అని ఉంటుంది రిలయన్స్ ట్రెండ్లో, 2,000 రూపాయల లోపు వచ్చేసింది. అది వేసుకొని వచ్చేస్తా ఉంటాడు. ఆశపడ్డాడు కానీ ఆశ తీరలా. ఏమడ్డొచ్చింది? పేదరికం అడ్డొచ్చింది. పేదరికం అడ్డొచ్చింది. తమ్ముళ్ళు వింటున్నారా? ఫోన్లో ఉన్నారు. మీ ఊర్లోనే ఒక ఆవిడికి జబ్బు చేసింది. గబగబా జంగారెడ్డిగూడెం తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇది నయం అయ్యే కేసు కాదండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎక్కడ తీసుకెళ్తారు? జంగారెడ్డిగూడెం నుంచి మామూలుగా ఏలూరు తీసుకెళ్లారు. ఆశ్రమంగా తీసుకెళ్లారు. అక్కడ చూశారు, కష్టమండి ఇక్కడ కూడా అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళండి, యశోదాకి తీసుకెళ్లారు. చూశారు, టెస్టులు చేశారు, ఆపరేషన్ చేసి వెంటనే బాగు చేసేస్తామండి, 10 లక్షలు అవుతుంది అన్నారు. వీళ్ళు 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు. తీసుకొచ్చేసారు వెనక్కి. 10 రోజుల్లో చచ్చిపోయింది. ఏమంటొచ్చింది? పేదరికం. మీ ఊళ్ళోనే ఒక అమ్మాయి ఉంది, మంచిగా చదువుకుంది, మంచి చిన్న ఉద్యోగం వచ్చింది. సంబంధాలు చూస్తున్నారు. ఒక మంచి కుర్రోడు వచ్చాడు, మహేష్ బాబు లాంటాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు నచ్చేశారు బాగా. ఈడు జోడు బాగా కుదిరింది. సంబంధాలంతా ఆల్మోస్ట్ ఖాయం, అంతా బాగానే ఉంది. ఇక లిగిస్తా మాట్లాడతారుగా, ఏమని ఎంత ఇస్తావు? 25 లక్షలు అన్నాడు. వీళ్ళు 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేరు. సంబంధం నచ్చింది, ఈడు జోడు కుదిరింది, కానీ పేదరికం అడ్డొచ్చేసింది. ఇవన్నీ మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు ఈ పేదరికాన్ని అనుభవించకుండా వచ్చిన వాళ్ళం ఎవరు లేవు. టాటా బిర్లా లాంటి వాళ్ళు ఎవరూ లేవు. మనకు తెలుసు పేదరికం వల్ల ఏమేమి అడ్డొస్తుందో. కొన్నిసార్లు కోరికలు తీర్చబడవు, ఆశలు తీర్చబడవు, అవసరాలు తీర్చబడవు. పేదరికం అడ్డొచ్చేస్తూ ఉంటుంది. పర్వాలా, ఈ పేదరికాన్ని మంచి ఉద్యోగం వస్తే జయించవచ్చు. మంచి ఉద్యోగం తెచ్చుకున్నారనుకో, బాగా చదువుకున్నాడు. నాకు తెలిసిన కుర్రోడు అనమాట. నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, కొవ్వూరులో. మొన్న కొవ్వూరు వెళ్ళాను అనమాట. మామూలు స్థితి నుంచే వచ్చాడు కుర్రోడు. తర్వాత మంచిగా చదువుకున్నాడు, ఐఐటీలో చదువుకున్నాడు. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన 2-3 సంవత్సరాలకి ఇంకొక కంపెనీలోకి మారాడు, గూగుల్లోకి. ఇప్పుడు ఆ అబ్బాయి జీతం ఎంతో తెలుసా? 24 సంవత్సరాల అబ్బాయికి జీతం ఎంతో తెలుసా? 65 లక్షలు. ఇప్పుడు 7,000 రూపాయల ఫ్యాంట్ లాంటి దాన్ని లెక్కలేందనంగా ఉంటాడు. అంటే పేదరికాన్ని కొంచెం కష్టపడితే, బాగా చదువుకొని కష్టపడితే పేదరికాన్ని ఏం చేయొచ్చు? మనం జయించవచ్చు. శారీరకమైన పేదరికాన్ని జయించవచ్చు. 10 సంవత్సరాల క్రితం నేను ఈ ఊరు వచ్చా. మా తమ్ముడు వాళ్ళకి కొంతమంది ఇల్లు, చిన్న చిన్న ఇల్లు అప్పుడు. ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నారు.
చాలా సంతోషం అనిపించింది. పేదరికాన్ని కష్టపడితే చక్కగా జయించవచ్చు. చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళని కొంచెం మంచి ఇల్లు కట్టుకోవచ్చు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వచ్చేవాళ్ళు వీళ్ళు బైబిల్ స్టడీలకి. ఇప్పుడు చక్కగా బండిలో, భాస్కర్ కారులో జయించవచ్చు నెమ్మదిగా. కానీ మరొక పేదరికం ఉందండి, ఓ వెరీ డేంజరస్, ఆధ్యాత్మికమైన పేదరికం. ఏంటి ఆధ్యాత్మికమైన పేదరికం అని అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవునికి కావలసిన వాటన్నిటిని ముందుగానే సృష్టించాడు. ఏమేమి సృష్టించాడు? గాలి, నీరు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ ఇచ్చాడు. ఇవి ఉంటే సరిపోయిద్దా మనిషికి? లేదు. ఏం కావాలి? లోపల నెమ్మది, సంతోషం, సమాధానం, ఇవి కావాలి. వీటిని కూడా హృదయంలో పెట్టాడు, మనిషిలో పెట్టాడు. అయితే పాపం ఏం చేసిందో తెలుసా? మనిషిలో ఉన్న ఈ సంతోషాన్ని, నెమ్మదిని, తృప్తిని పోయేటట్లు చేసింది. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ పోయిన సంతోషాన్ని రకరకాల చోట్ల వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? కుర్రోళ్ళు అయితే మందు, కుర్రోళ్ళు ఏంటి పెద్దోళ్ళు కూడా మందు దగ్గర, కుర్రోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా ఎక్కడ వెతుకుతున్నారు? సెల్ ఫోనుల్లో సంతోషం కోసం. కొంతమంది డబ్బు సంపాదించే దగ్గర. అయితే ఏం చేస్తుంది? సంతోషం వచ్చినట్లే వస్తుంది, మళ్ళీ పోతుంది. వచ్చినట్లే వస్తూ ఉంది, మళ్ళీ పోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, సంతోషం కోసం మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే, రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం అవుతాను. అది విలేజ్లో జరిగిన సన్నివేశమే. ఇలాంటి విలేజ్ అది. అందరికీ కరెంట్ ఉంది. ఊరు ప్రెసిడెంట్కి మాత్రం కరెంటుతో పాటు పెద్ద జనరేటర్ పెట్టుకున్నాడు ప్రెసిడెంట్ గారు. కాబట్టి ఆ రోజు కరెంటు పోయింది, అందరి దగ్గర చీకటిగా ఉంది. ప్రెసిడెంట్ గారు ఇంట్లో మాత్రం లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్, ప్రెసిడెంట్ గారు ఇంటి ఎదురుగా ఉన్న స్ట్రీట్ లైట్కి కూడా కనెక్షన్ ఇచ్చాడు ఆయన. ఒక కుర్రోడు ఆ స్ట్రీట్ లైట్ కింద వెతుకుతున్నాడు, ఇలాంటి లైట్ కింద వెతుకుతూ ఉన్నాడు. ప్రెసిడెంట్ గారు మిద్ది మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈ కుర్రోడు ఏదో పోగొట్టుకున్నట్టు వెతుకుతూ ఉన్నాడు. అరగంట సేపు ఎతికాడు. ఈ పెద్ద ఆయన అంటే ప్రెసిడెంట్ గారు ఉండబట్టలేక కిందకి దిగొచ్చి, ఏం బాబు ఏదో పోగొట్టుకున్నట్టున్నావు, వెతుకుతున్నావు, చాలాసేపటి నుంచి నేను గమనిస్తున్నానంటే, అవును సార్, ఏం పోగొట్టుకున్నావు అని అన్నాడు. అంటే మా మమ్మీ బర్త్డేకి రింగ్ గిఫ్ట్గా ఇచ్చింది సార్, అది పోగొట్టుకున్నాను అన్నాడు. అయ్యో పాపం, నేను కూడా వెతుకుతానని వెతుకుతున్నాడు. కొద్దిసేపు ఎతికారు, దొరకలా. ఈయనకి పెద్ద ఆయనకి కొంచెం చికాకు వచ్చేసింది, కోపం వచ్చేసింది. వచ్చి, బాబు నువ్వు అరగంట ఎతికావు, మన ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొక అరగంట వెతికాం, అసలు నువ్వు పోగొట్టుకున్నావా అని అడిగాడు. అంటే పోగొట్టుకున్నాను సార్ అన్న. పోగొట్టుకుంటే కనపడాలి కదయ్యా అన్న. అసలు ఎక్కడ పోగొట్టుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఇట్లా చేయి చాచాడు. చీకట్లో ఒక వేప చెట్టు ఉంది వెనకాల ఎక్కడో. వీడు అన్నాడు, సార్ చీకట్లో ఉన్న వేప చెట్టు కింద పోగొట్టుకున్నాను సార్ అన్నాడు. ఈ పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చేసింది. చీకట్లో ఉన్న వేప చెట్టు కింద పోగొట్టుకొని ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావురా నువ్వు అని అన్నాడు. అప్పుడు అన్నాడు, ఇక్కడ లైట్ ఉందని ఎదుగుతున్నాను సార్ అన్నాడు. ఏముందని ఎదుగుతున్నాడంట? వాడు ఎక్కడ ఎతకాలి? అక్కడ చీకటి ఉంటే ఏం చేయాలి? లైట్ వేసుకొని ఎతకాలి, జాగ్రత్తగా వినాలి. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎతికితే దొరికిద్ది. కానీ ఆడు రాంగ్ ప్లేస్లో, తప్పుడు ప్లేస్లో వెతుకుతున్నాడు. కారణం ఏం చెప్పాడు? అక్కడ చీకటిగా ఉంది కాబట్టి అన్నాడు. మనం కూడా మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? సంతోషాన్ని, నెమ్మదిని, శాంతిని పోగొట్టుకుంది మనిషి దేవుడి దగ్గర, దేవుని మాట వినకపోవటం దగ్గర. దేవుడి దగ్గర పోగొట్టుకున్న మనిషి ఇప్పుడు ఎక్కడ ఎతుకుతున్నాడు? ఒకడు అలా మందు దగ్గర ఎతుకుతున్నాడు, ఒకడు గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎతుకుతున్నాడు, ఒకడు బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎతుకుతున్నాడు, ఒకళ్ళ వ్యభిచారం దగ్గర ఎతుకుతున్నారు, ఇంకొకళ్ళ అలా జోదం దగ్గర ఎతుకుతున్నారు, ఇంకొకళ్ళ డబ్బు దగ్గర ఎతుకుతున్నారు, ఇంకొకళ్ళ అలా నగల దగ్గర ఎతుకుతున్నారు. రకరకాల చోట్ల వెతుకుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. తప్పుడు ప్లేసెస్లో సంతోషం కోసం వెతుకుతా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ఈ ఆధ్యాత్మికమైన దరిద్రత, సంతోషం లేక, నెమ్మది లేక, శాంతి లేకుండా జీవిస్తూ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే ఏంటి? ఒరే, సంతోషం అక్కడ ఉండదురా, సంతోషం ఇక్కడ ఉండదురా, ఈ వస్తువులో ఉండదురా, డబ్బులో ఉండదురా, మందులో ఉండదురా, వ్యభిచారం దగ్గర ఉండదురా, పలానా సెల్ ఫోన్లో ఉండదురా, నా దగ్గర ఉంటుందిరా సంతోషం అని చెప్పటమే సువార్త. నా దగ్గరకు రండి అని చెప్పటానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. పేదవారికి సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సో ఎన్ని రకాల పేదరికాలండి? ఫాస్ట్గా చెప్పాలి మీరు. ఎన్ని రకాల పేదరికాలు? 2 రకాల పేదరికాలు. ఈ 2 రకాల పేదరికాలలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి వచ్చాడు. మొదటి పేదరికం ఏంటి? శారీరకమైన పేదరికం, ఇది అందరికీ తెలిసిందే. రెండవది ఆధ్యాత్మికమైన పేదరికం అంటే ఏంటి? లోపల ఉన్న సంతోషం, నెమ్మది, శాంతి కోల్పోవటం. డబ్బులు లేకపోవటం ఎలా ఉంటుందో లోపల సంతోషం లేకపోవటం అనమాట.
అర్థమవుతుంది కదా? డబ్బులు లేకపోతే, పర్సులో డబ్బులు లేకపోతే, బ్యాంకులో డబ్బులు లేకపోతే ఎలా అయితే కొనుక్కోలేమో, ఎలా అయితే ఆనందాన్ని అనుభవించలేమో, కోరికలు తీర్చుకోలేకపోతామో, అలాగే హృదయంలో నెమ్మది సంతోషం లేనప్పుడు కూడా మనిషి జీవితం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సువార్త చెప్పడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. సువార్త అంటే ఏంటి? నా దగ్గర ఉంటుంది సంతోషం, నా ద్వారానే సంతోషం, నేనే మార్గం, నేనే సంతోషాన్ని ఇవ్వగలను అని చెప్పటం అన్నమాట. రెండవది,